హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇందరే కొత్త వీడియో ఒకటి చేశాను. ఇది లెమన్ టీరా మనం చేసింది. లెమన్ టీ దాని వాయిస్ ఇచ్చి అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని నేను షార్ట్ వీడియోలో చేశాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది ఒకసారి చూసి. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, మా తమ్ముడు బాధపడుతున్నారంట ఒక్కొక్కసారి. ఏంట్రా అంటే చెప్పరా ఏంట్రా అంటే ఛానల్స్ వీడియోస్ పెడుతున్నాము, మరి లైక్స్ ఏమో తక్కువ వస్తున్నాయి, వ్యూస్ తక్కువ వస్తున్నాయి, చూడట్లేదు అని. మనం కొత్తగా పెట్టాం కదా, అద్దెగా వెళ్ళిపోతాయి అని అన్నాను. ఇలా అంతేనా? అవును. మరి మనం ఏం పెడతా ఉన్నాం? రోజు డైలీ వ్లాగ్స్ అని పెడదాం అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే ప్రతి సండే ఒక గేమ్ లాగా ఆడుకొని చక్కగా మా ఫ్యామిలీతో మీకు ఆ వీడియోని సెండ్ చేద్దాం అనుకున్నా. ఒక మూమెంట్ అంటే ఎప్పుడైనా సరే ఒక మూమెంట్ మనకి చిన్నప్పుడు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మూమెంట్, బ్యూటిఫుల్ మూమెంట్ అంటే చెప్పడానికి ఉంటుంది మనకి. ఆ మూమెంట్ చెప్పడం కానీ అప్పుడులో మనకి ఉంటుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది కామన్ అయిపోయింది అందరికీ. ఛానల్ గ్యారంటీనా? అవునవును. ఇది కానీ మా వాడు కొంచెం నడవలేడు, హ్యాండిక్యాప్టెడ్. అదో చక్కగా ఉంటే లైఫ్ చేంజ్ చేస్తూ ఉంటాడు. అది నాకు చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? అటు సిగ్గుపడతాడు మా వాడు చెప్పడానికి, అడగడానికి కూడా. ఓకే, ఇందాక ఛానల్ లెమన్ టీ పెట్టాము కదా, బాగా వచ్చింది కదా? అవును, బాగుంది కూడా. ఫస్ట్ ఏం చేసా, ఏదో మార్నింగ్ వెళ్ళలేక ఉంది, లేట్ అయిపోయింది. సర్లే అని ఇంట్లోనే చేసుకొని తాగొచ్చులే అని అనుకున్నా, చేశా. కానీ బయట టీ అయితే 20 రూపాయలతో పోయేది. మనం ఎంత చేసాము? 100 రూపాయలు చేసాము వచ్చా. అంతే కదా, ప్రయోగాలు చేసాము. ప్రయోగాలు చేస్తే ఇది తాగి ఎలా అవుతా? బాగానే ఉందంట, పడిపోయాడిగా. ఇంతే. అది ఇప్పుడే ఇంట్లో ఎవరు లేరు, ఏం చేయాలి ఇక. మళ్ళీ చెల్లికి క్యారేజ్ కూడా ఇవ్వాలి నేను, అందుకు వస్తున్నా. ఇది రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతుంది. సింగిలే పెట్టడం మర్చిపోయామండి, పొంగు వచ్చేసింది, మొత్తం పొంగిపోయింది. ఇంకేంటి ఫ్రెండ్స్ విషయాలు అంటే ఏమున్నాయి, మాకి కూర్చుంటాం, వెళ్ళడం. ఈసారి మా ఫ్రెండ్స్ని అందరినీ పరిచయం చేస్తాను కాలేజ్కి వెళ్ళేటప్పుడు. చాలా మంది చూసే ఉంటారు. ఫ్రెండ్స్ అంటే స్కూల్ డేస్లో ఉంటారు, కాలేజ్ డేస్లో ఉంటారు. ఎక్కువగా వచ్చి ఇంటర్ ఫ్రెండ్స్ గడిపేసాను 1 or 2 years. అప్పుడు కరోనా టైము, అప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ కరోనా అంటే వెళ్తాను. అవునా కదా? తర్వాత కండిషన్స్ ఏమీ లేక అసలు అప్పుడు లాక్డౌన్ బాగా పడింది కదా మనకి. అది ఇప్పటికి ఫస్ట్ బ్యాచ్ మనమే. ఫస్ట్ బ్యాచ్ అంటే మనమేరా. ఇది 10th క్లాస్లో అంటారు, ఇది జాతిరత్నాలు. ఫస్ట్ బ్యాచ్ అంటే మేము చెప్పుకునేది అది అంట డైలాగు. అది అది ఫేమస్ అయిపోయింది డైలాగ్. 2020 కరోనా బ్యాచ్, ఫస్ట్ 10th క్లాస్ కరోనా పాస్ అని ఉండేది అప్పుడు వేసా. ప్రజెంట్ డిగ్రీకి వచ్చే రెగ్యులర్గా ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంది, లాస్ట్ ఇంటర్న్షిప్ కూడా అయిపోతే మనకి డిగ్రీ పూర్తి అయిపోయినట్టు మనకి. నెక్స్ట్ పర్పస్ ఏముంది, జాబ్ కోసం చెకింగ్ చేసుకోవడం, ఇదేనా సరిపోతుంది మనకి టైం. తెలుసుగా అండి, జాబు లేకపోతే ఇంట్లో పోషించడం కష్టం. ఎలా అంతేనా? మావాడు దేనికైనా అంటాడు రెడీగా. అది ఒకసారి ఆడితో మాట్లాడతాం. ఏమైనా మాట్లాడతా?
సరే ఈరోజు చేసే వీడియోస్ అన్నీ రోజు డైలీ వ్లాగ్స్లో పెడుతున్నా. ఒక రోజు పెట్టకుండా మనకి ముందు లైక్ చేయని వీడియో, ఎందుకంటే మాకు తెలియట్లా మీకు నా వీడియో నచ్చుతుందో లేదో అని కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. లైక్ చేస్తే కొంచెం పర్లేదు చేస్తున్నారు, లైక్ కొంచెం బాగుంటున్నాయి వీడియోస్ అని, కొంచెం కంటెంట్కి మోటివేషన్గా ఉంటుందని మాకు అనుకుంటున్నా. మా తమ్ముడు కదా అన్నాడు, బాధపడుతుంది అని లైక్ చేయట్లేదు ఏమి, ఇద్దరు ముగ్గురు అన్నాడు ఏంటి అనే పరిస్థితి అని. చేస్తారు లేరా, ఎందుకు చేయరు లైక్? ఏం చేయలేక మా ఊరు టీవీ చూస్తున్నది, పెట్టరా పెట్టనా? అది ఇది ఒక కొత్త ట్రైలర్ వచ్చిందండి, టీజరా, విజయ్ దేవరకొండ. అవును, అదోసారి పెట్టి చూద్దాం. కొత్తగా వచ్చిందంట టీజర్, మా ఊరు చూస్తున్నారు, చూపిస్తాను అండి, చూసే ఉంటారు, చూడండి. పండెడన్నావు తిని కుంటెట రక్తం దాగి రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడి రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడ్డాడు. మామూలుగా లేదు కదా ఏంటో నా లోపల అక్కడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీ. కళింగపట్నంలో ఇంటి కళ్ళంచ పడుకునే రౌడీ నుంచి చెప్పు తిరుగుతాడు. మామూలుగా లేదు భలే ఉంది. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు, జనార్దన. రౌడీ జనార్దన మూవీ ట్రైలర్ టీజరేగా ఇది. అన్ని భాషల్లో తీస్తారు ఆల్మోస్ట్. చూసారుగా, ఇది మా ఊరు రౌడీ జనార్దన ట్రేజర్ చూశాడు. ఇది అప్పట్లో భీమలా నాయక్ ఎత్తుకెళ్ళాను నేను అక్షయపిల్లాడు కాదు, ఎత్తుకొని అలా తీసుకొని వెళ్ళి సినిమా. ఎవరు ఫ్యాన్ అని అడిగితే పవర్ స్టార్ పవన్ ఫ్యాన్ అంటున్నాడు మనోడు, డైరెక్ట్ ఫ్యాన్ పెద్ద. ఎప్పుడు డైలీ అయ్యే వీడియోస్, అయ్యే స్క్రోల్, అయ్యే ఈడేస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాడు. సినిమాలు అంటే భలే ఇష్టం. అని ఫస్ట్ వచ్చిన సినిమాలన్నీ చూస్తాడు వచ్చి మనోడు. మొన్న వచ్చిన ఓజీ సినిమాకి వెళ్ళావు కదా, ఓజీ సినిమాకి వెళ్ళాడు మా ఊడు అన్న, అలాగే తీసుకెళ్ళాడు మా నాన్న అమ్మోళ్ళు తీసుకున్నట్టు. కానీ నా అలా వీల్ చైర్లో తీసుకెళ్ళి అలా సీట్లో కూర్చోబెట్టుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆడ ఆనందం కదా, ఆడ హ్యాపీనెస్. ఎలా తరుణ్ ఏంటి ఓజీ సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్. హిట్ ఏ సినిమా హిట్ మీ పవన్ కళ్యాణ్ సినిమాది? కొన్ని ఫ్లాప్లు అయినా కొన్ని హిట్లు అవుతున్నాయి కానీ ఇట్లే, కానీ బయట ప్రపంచంలో అందరికీ అభిమానం అయింది అంటే చాలా చేస్తున్నారు ఆయన. అవును ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు ఉంటున్నారు, కానీ ఆయన వరకు వచ్చినవి మాత్రం కొంచెం బాగానే చేస్తున్నాడు. మొన్న కలిసినావు కదా, మొన్న ఒకసారి కలిసాడు, ఆ వీడియో చూపిస్తా మీకు, క్లిప్స్లో అక్కడ ఉంది, అది వీడియో దాచిపెట్టాను. ఎలా కలిసావు కదా? కలిసా. ఎక్కడ కలిసావు?
మచిలీపట్నంలో మచిలీపట్నం వచ్చారు కదా అంటే ప్రచారం చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ కలిశారు పవన్ కళ్యాణ్. నిజంగా ఉండే టీవీలో వచ్చారు యాడ్లు దగ్గర ఉండి ఆయన మా నాన్నగారు తరుణ్ కలిసి పిల్లోడు కండిషన్ ఇలా ఉందని క్రికెట్కి వెళ్ళని చెప్పి అంటే అట్లా అంటే ఎవరు మొత్తం చెప్పాలంటే ఎవరి వాళ్ళు కాదు అంటే కలవడం అంత విధంగా చేయడం అంటే ఇబ్బంది అంటే కొంచెం క్రిటికల్ వల్ల సిచ్యువేషన్ వల్ల మా వాడు వెళ్ళి కలిసారు ఆ రోజే అంటే ఎవరు వెళ్ళి ఇచ్చారు లోన్కి లేదు వెళ్ళనిలా లోన్ తోసుకోవడం ఎంత సరిపోయింది కానీ వెళ్ళనిలా ఆ పిల్లడు కండిషన్లో చూపిస్తే అలౌ చేసి వాళ్ళతో మాట్లాడి అలౌ చేసి లోన్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు పట్టుకున్నాడు ఆయన అసలు చూసారు పిల్లలు అన్నారా మొత్తం మామిడి హీరోని వ్యూస్ వచ్చే చక్కగా వెళ్ళి అది ఆ వీడియో పెడతాను చిన్న క్లిప్ వీడియో ఉంది అది క్లిప్ వీడియో పెడతాను మీకు బాగుంటుంది అది ఈడే అంతా చాలామంది వచ్చారు అక్కడ ఎవరు వచ్చారు అందరూ అదే పిల్లలు అనాథ పిల్లలను నెక్స్ట్ ఎవరు ఇంకా అదే నాలాగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది వచ్చారు అనాథ ఆశ్రమం నుంచి కొంచెం ఇది చాలామంది చూసాము అక్కడికి చాలామంది ముందు వాళ్ళే ఉన్నారు లోన అందరూ ఆపద ఉన్నని ఆదుకుంటాయి అంటే అభిమానంగా ఇష్టం వాడికి మా వాడికి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటి నుంచో పిచ్చి అది నెక్స్ట్ ఏదో చూసా కేక్ కూడా కట్ చేసినట్టున్నాం కదా మనం మరోజు ఆయన బర్త్డే కానీ కేక్ కూడా కట్ చేశాడు మా వాడు హీరో బర్త్డే మా హీరో బర్త్డే అని కేక్ కూడా కట్ చేయొచ్చా వీడియో ఉంది నేను ట్రిప్లో చూపిస్తాను మీకు తర్వాత అది ఎతికి ఒకసారి చూపిస్తాను. ఓకే అదే ఫ్రెండ్స్ ఆ వీడియో ఎతగాలి ఎతికి ఎక్కడ పెట్టామో ఆ డిస్ప్లే ఎక్కడ ఉంది తీసి అది చూపిస్తాను. కేక్ కటింగ్ చాలా చేసాం అందరం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది వచ్చేది బాగా ఉండేది అది కూడా వీడియో కొంచెం. ఓకే ఫ్రెండ్స్ చెల్లికి టైం అయిపోయింది రైస్ కూడా ఉడికిపోయినట్టుంది వెళ్ళి ఒకసారి చూసి రైస్ క్యారేజ్ పెట్టేసి సిస్టర్కి వెళ్ళి ఇచ్చేయాలి చెల్లికి. వచ్చేసరి మాడిపోయింది ఈ పనిలో ఉంటే మాడిపోయింది అన్నం. ఏంట్రా మా వాడు ఏదో చెప్తున్నారు ఆగండి. అదే అభిమానం పరంగానే చెప్పాము అదేనా ఎవరికంటే అన్నీ అందరు హీరోలు ఇష్టం మనకి అవే అంటే అలానే హీరో ఉండదు కదా ఎవరు అందరూ మంచి చేస్తారు ఒకలే కాదు అందరు చాలామంది వాళ్ళతో వచ్చిన సాయం చేస్తారు అందరు మంచి చేస్తారు కానీ అభిమానం మర్చిపోకూడదు అభిమానం అన్నీ మాడిపోయింది వాటర్ కన్నా మాడిపోయింది. క్యారేజ్ పెడతాను. అన్నం మాడిపోయింది అన్నం. కర్రీస్ తెచ్చుకోవాలి అదే ఏదో ఒకటి ఉండేవాను. మొన్న అయితే నేను వెరీ చట్నీ చేశాను. కాలింది. ఎల్లుగా టైం అయిపోతుంది. ఏమో కర్రీ బాక్స్కి ఎత్తుకెళ్ళాలి. బొట్టగడ్డ ఇక్కడ ఉంది అది
బోట్లో పెట్టి పెట్టాలి మనం ఇంకా. ఇది ఆరిపోయినట్టుంది, తీసుకెళ్ళిపోదాం. మూత పెట్టేసి మూత పెట్టాను. ఇళ్ళదారిలో కర్రీ తీసుకెళ్దాం. రా వెళ్ళనా? ఏంటో చెప్పవు, నోట్లోంచి మాట రావట్లే మా ఊడికి, చెప్పడానికి కూడా సిగ్గు. కర్రీ ఏదో బయట ఫుడ్ నచ్చదు, కానీ కర్రీస్ ఏమో తీసుకురావాలి. ఇంట్లో కర్రీ వండలే, 6 బంగాళాలు వెళ్ళిపోయారు అమౌంట్. ఏం చేస్తారు? బయలుదేరుతున్నాను క్యారేజ్ ఇవ్వడానికి. కాదు ఇదేమి మనకి అలా సెంటర్ కూడా చూపిస్తాను. వెళ్ళేదారిలో సెంటర్ ఉంది మనకి వీధుల్లోకి. ప్రదేశాలు బాగుంటాయి ఇక్కడ అన్నీ. అటు శివాలయం వైపు వెళ్తున్నాను. అదే మొన్న గుడి ఉన్నాయి అని చెప్పిన గుడిలో, ఆ గుడి దగ్గర శివాలయం, అక్కడికి వెళ్తున్నాను. ఒక స్టాండ్ ఇచ్చుకుంటూ యూట్యూబ్కి వస్తే అందరూ మన ఇంట్లో ఉంటారు. యూట్యూబ్ ఛానల్ అని మరి చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ అని మనం గుర్తించుకుంటాం. యూట్యూబ్ ఛానల్ మనకి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. వీడియోస్కి చెల్లెదికి వెళ్తున్నా, ఆల్మోస్ట్ వచ్చేసా, వెళ్ళాలి. మరి ఇంటికి వెళ్ళి తమ్ముడికి అన్నం పెట్టుకొని అవి చేసి మళ్ళీ గోల మనకి. ఈ సెంటర్ ఇంకో బ్లాక్లో చూపిస్తాను.
ఇదే. హాయ్ ఫ్రెండ్స్, చాక్లెట్ ఈ చాక్లెట్ తింటున్నా. ఏంటో చూస్తాను. సెంటర్ వచ్చి రేపు చూపిస్తాను, లేదా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏదో ఒక దాంట్లో చూపిస్తాను. అంటే ఫుల్ ట్రాక్ పోతుంది సెంటర్, చూసి పెడతాను నీకు. గుంటూరు నుంచి హైవే మీద నుంచి కిందకి వచ్చేయడం బాగానే ఉండేది మొత్తం. శివాలయంకి వెళ్తున్నారేమో అందరూ. గుడి ఫేమస్ ఇక్కడ శివాలయం. ఒక రోజు వెళ్తాం, ఫ్యామిలీ అందరూ వెళ్ళి దండం పెట్టుకుని దర్శించుకొని ఆ వీడియో మీకు పెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడే వెళ్ళొచ్చాను బయటికి. వెళ్ళొచ్చి చెల్లి క్యారేజ్ ఇచ్చి వచ్చాను. నెక్స్ట్ మనకి మా తమ్ముడికి ఇష్టమైందని కలాకాండ్ తీసుకొచ్చి వచ్చేటప్పుడు తినమన్న. ఇదిగోండి, తింటాడు మనోడు. ఇదిగోండి. ఈ వీడియో అంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక సబ్స్క్రైబ్ కోసం నేను అసలు సబ్స్క్రైబ్ లేదంటున్నాడు. నేను తినాలంట ముందు, ఆడ తింటాంట ముందు తెచ్చినాడు. అది పరిస్థితి మనోడు. ఇంకా బాగుంది. అది ఫస్ట్ సీట్ తింటున్నాను మనోడు. అన్నం పెట్టుకొచ్చాను, అన్నం దాంట్లో ఇది తింటున్నాడు. ఇది సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు రీచ్ వీడియోస్ చూస్తున్నారంటే లైక్ చేస్తేనే మా వాడికి తెలిసిందంట నచ్చుతున్నాయో లేదు వీడియోస్. ప్రాంప్ట్ చెప్తారు మా వాడు. చెప్పరా, మీరు లైక్ కొట్టాలిగా గాయస్. కొడితేనే మీరు చూస్తున్నారో చూడట్లేదు తెలిసేది మాకు కూడా. ఇంకోటి, మళ్ళీ టెంపుల్ గురించి చెప్పాను కదా, ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గరలో ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మా పేరెంట్స్ మేము అందరం కలిసి శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం అప్పుడు చెప్తాను. ముందే చెప్తాను ఒక ముందు వీడియోలో. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు టెంపుల్ ప్రదేశం మొత్తం చూపిస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఇదే కాకుండా మళ్ళీ బయటికి వెళ్ళి తీయడం, మళ్ళీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. వీడియోస్ అన్ని మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియో తీయగలం. సపోర్ట్ చేస్తేనే మా ఊరు దేనం అయిపోతున్నారు. వీడియోస్ చేస్తున్నాము చేయట్లేదు. పెట్టిన రెండు వీడియోస్కి 2 షార్ట్స్కి చేస్తారని అంటే, లేదా నేను ఒక్క లైక్స్ అయినా రావాలి కదా అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ మేము మా వాళ్ళకి షేర్ చేయలేదు ఎక్కువగా మేము వీడియోస్ ఏమి. ఎందుకంటే షేర్ చేస్తే వాళ్ళకి వచ్చి మనం చేత చేయించుకుంటాం. కానీ వీడియోస్ మేము ప్రజలు మీరు చేసుకుంటే, మీరు వీడియో చూసి చేస్తే లైక్ షేర్ హ్యాపీనెస్ మా వాడికి ఎక్కువగా. అంతేనా? అవును ఫ్రెండ్స్. అడిగి కొట్టించుకోవడం కన్నా మా వీడియోస్ నచ్చినాయి అనుకో చక్కగా, అందుకో కంటెంట్ బాగుంది కొంచెం అని మేము చూసుకొని వెళ్తూ ఉంటాం వీడియోస్కి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు కొత్తగా. ఇంకా లేదు, ఆ రికార్డ్ మారుతాం మా వాడిది. ఇక్కడ లైక్ చేయండి అన్నిటికి. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మా వాడు. సరే, మా వాడి కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.